అయిన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బీదల మీద కనికరం చూపించి వారికి మనం సహాయం చేయాలి. కానీ అందరూ మన దాన ధర్మాలు చూడాలని చూచి మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తూ ఈ పని చేయకూడదు. మనం ఎవరికైతే సహాయపడుతున్నామో ఆ పేదల మీద అధికారం చలాయించాలన్న ఆశ కూడా మన మనసులో ఉండకూడదు. పూర్తి కనికరముతోనూ జాలితోనూ మనం వారికి సహాయపడాలి. మనం పేదవారికి సహాయం చేసేటప్పుడు వారి నుండి ఏ చిన్న విషయాన్ని కూడా ఆశించకూడదు. చివరికి వారు కృతజ్ఞతలు చెప్పాలని కూడా ఆశించకూడదు. అయితే మనం వారికి ఇచ్చిందంతా దేవునికి ఇచ్చిన అప్పులాగా భావించాలి. ఆ అప్పు తీర్చే విషయం ఇక ఆయనే చూసుకుంటాడు. ఆయనే మనకు తిరిగి ఇస్తాడు. కాబట్టి ఇక వేరే వారి మీద మన దృష్టి ఉంచకూడదు. దేవుడే మన స్థాయికి దిగి వచ్చింది. మన దగ్గర అప్పు తీసుకోవడం మనకెంత ఘనత! ప్రభువు పేరున తన ఖాతా పుస్తకాల్లో రాసుకున్న వ్యక్తి ప్రభువు దయను ఎంతగా పొందుకున్నాడో కదా. అయితే మహాగణుడైన ప్రభువు పేరున చిన్న చిన్న మొత్తాలు ఉంటే అదెంత దయనీయమైన విషయమో కదా. ఆయన పేరున గొప్ప మొత్తాలు ఉండేలా చూద్దాం. ఈసారి మనకు ఎదురయ్యే భేదవానికి మనం తప్పక సహాయం చేద్దాం. మనం పేదలకు ఇచ్చిన దాన్ని తిరిగి మనకెవరు చెల్లిస్తారు అని మనం ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే ప్రభువే తన చేత్తో రాసి ఇచ్చిన వాగ్దాన పత్రం మన దగ్గర ఉంది కదా. ప్రభువు నామము స్తుతించబడునుగా. తిరిగి చెల్లిస్తానని ఆయన మనకిచ్చిన మాట వెండి బంగారాల కంటే శ్రేష్టమైనది. నిరాశాపూరితమైన కాలం దాపురించి మనం కొరతల్లో పడ్డామా? మనం బీదలకిచ్చిన వాటన్నిటిని తిరిగి ప్రభువు దగ్గర నుండి తీసుకునే నిమిత్తం విశ్వాసం అనే బ్యాంకులో దీనులమై మన వాగ్దాన పత్రాలను సమర్పించుకోవడానికి ధైర్యం తెచ్చుకుందాం. ఇది చదువుతున్న వారెవరైనా లేక వింటున్న వారెవరైనా పేదలకు ఇవ్వకుండా వాళ్ళ చేతులు బిగపట్టిన వారిగా ఉన్నారా? వారెంతో నిర్భాగ్యులు. ప్రభు వారిని క్షమించునుగాక. అంతేకాదు, అట్లా కాకుండా పేదలకిచ్చేవారిగా భాగ్యవంతులుగా ప్రతి వారిని దేవుడు సిద్ధపరచునుగాక. అట్టి భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం పేదలని కనికరించడం, మీకే మేము సహాయం చేయడం లేదా అప్పివ్వటం అన్న ఇంకా వాగ్దానం మీరు మాకు ప్రత్యుపకారం చేసేవాడివని మేము ఇట్టి విషయాలలో మేము పేదవారికి సహాయం చేసేవారిగా ఉండగలిగిన బాధ్యత, సామర్థ్యం
మీరు మాకు అనుగ్రహించమని మీ పాదాల యొద్ద ప్రార్థిస్తున్నాం. ప్రియుడా, మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.